నమస్తే. దువ్వాడ సీను విషయం అందరికీ తెలిసిందే. పతి పత్ని ఔర్ ఓ అనే కథలో పెద్ద మనిషిగా మారాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే అసలు గతంలో ఎలాంటి పంచాయతీ జరిగింది ఏంటి అనే వివరాలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి టెక్కల్ నుంచి కావచ్చు, అటు వైజాగ్ నుంచి ఎమ్మెల్సీగా చేస్తున్నాడు, అందరికీ తెలిసిందే. గతంలో అసలు తానేంటో అనేది తన వెనుకున్నటువంటి ఒక కథ ఏంటో అనేది బయటికి రాలేదు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఇతరులకు సూక్తులు కావచ్చు, నీతులు కావచ్చు చెప్పడం మనం చూసాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అతన్నే 3వ పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అన్నట్టు మాట్లాడడం కావచ్చు, అసలు హిందూయిజంలో ఏకపతి వ్రతందే కావాలని చెప్పేసి అనడం కావచ్చు, ఇవన్నీ మనం ఎన్నో రకాల సూక్తులు చూసాం, ఎన్నో వీడియోలకి ఆయన ఇచ్చినటువంటి ఒక బైట్స్ కూడా చూసాం. అయితే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి దువ్వాడ వాణి, ఇప్పుడు ఉన్నటువంటి ఇంకొక ఆవిడ వచ్చేసి దివ్యల మాధురి, వీళ్ళిద్దరికీ సంబంధించిన పంచాయతీ ఏదైతే ఉందో గతంలోనే జరిగింది. దీనికి ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంచాయతీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఆ పంచాయతీ ఫలించిందా, నిజంగా వీళ్ళు ఒక పెద్ద మనుషుల్లాగా పనికొస్తారా అంటే ఏం చెప్తారు? వైసీపీని ఇప్పుడు మహిళలు పట్టి పీడిస్తున్నారు చూస్తే కనుక. అయితే అంటే నిన్నటి వరకు వీళ్ళంతా చాలా నీతులు మాట్లాడారు కదా. వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ప్రతిపక్షాన్ని ఏదో చాలా తెలివిగా మేము తిడుతున్నాము అన్నట్టుగా ముందు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏదైతే మాటలు అన్నారో ఓడిపోయాక ఇప్పుడు అవన్నీ వాళ్ళకి చుట్టుకుంటున్నాయి చూడండి. విజయసాయిరెడ్డి ఉదంతం కావచ్చు, విజయసాయిరెడ్డి ఉదంతంలో కూడా సజ్జలు ఉన్నాడు వెనకాలని బయటకు వచ్చింది. తర్వాత అంతకుముందు గోరంట్ల మాధవ్, ఇప్పుడు చూసుకుంటే ఈ దివ్యల మాధురి అండ్ దెన్ దువ్వాడ వాణి. దువ్వాడ వాణి విషయం తీసుకుంటే అంటే సజ్జలకి ఏంటి కనెక్షను? ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఈయన గతంలో మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గురించి చాలా మాటలు మాట్లాడాడు. నీకు 3 భార్యలు 4 భార్యలు అంటూ మాట్లాడి చాలా అంటే నీచమైన కమెంట్స్ చేశాడు. సరే, ఆయన ఎవడు జగన్మోహన్ రెడ్డి చేశాక ఈయన చేయడం పెద్ద విషయమే ఉందిలేండి. కాకపోతే ఇప్పుడు నిన్న చూసుకుంటే అదే దువ్వాడ శ్రీనివాసు పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పినంత పని చేశాడు. నేను ఆ రోజు మాట్లాడాను అంటే గతంలో ఏమన్నాడు ఆయన, హిందూ సంప్రదాయం ప్రకారం ఒక భార్య ఉండాలి, అది మన సంప్రదాయం, తర్వాత మీరు ఏది కూడా పాటించట్లేదు, ఈ రకంగా కాదు, మన సంప్రదాయం ప్రకారం మీరు చూసుకుంటే కనుకైతే మీలాగా ఉండకూడదు ఎవరు అంటే చాలా వ్యాఖ్యలు చేశాడు ఆయన. అయితే నిన్న మాట్లాడుతూ ఇప్పుడు నాకు అర్థమవుతోంది పవన్ కళ్యాణ్ ఏ ఇబ్బందులు పడి ఉంటారోను, అదేదో అంటే ఆయనకేవో సమస్యలు ఉండే ఆ రకంగా చేసి ఉండొచ్చు, ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది నా దాకా వచ్చేసరికి అన్నాడు. ఏదైనా అంతే, ఎవరి దాకా వస్తే కానీ వాళ్ళకి తెలియదని ఊరికే పెద్దలు చెప్పలా, ఏదైనా తన దాకా వస్తే కానీ అంటారు కదండి. అందుకని ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సజ్జలు ఎవడైతే ఉన్నాడో సజ్జలకి ఈ వాణి గారికి ఎట్లా ఫ్రెండ్షిప్ లేకపోతే చుట్టరికం అని అడిగితే దువ్వాడ శ్రీనివాస్ విషయం అప్పట్లోనే హైకమాండ్కి వెళ్ళింది ఎలక్షన్స్ ముందే. గత 2-3 ఏళ్ళుగా ఈ మాధురి అండ్ శ్రీనివాస్ వ్యవహారం అందరికీ తెలుసు. అయితే అది బయటికి రాలేదు. రాకపోయేసరికి ఈవిడ సజ్జల దగ్గరికి వెళ్ళి ఇట్లా పరిస్థితి ఇది, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నా ఆస్తుల విషయం ఏంటి అని అడిగింది ఆవిడ. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాసు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాడో అందరికీ తెలుసు. ఈవిడ జడ్పీటీసీ సభ్యురాలు, ఎవరు వాణి గారు, వాళ్ళది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, ఆవిడ బాగా ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చింది కాబట్టి ఇప్పుడు 2 ఆడపిల్లలు కాబట్టి ఆడపిల్లల పేరున ఆస్తులు పెట్టమని అడిగింది ఆవిడ, వ్యాపారాలు. సో సజ్జల శ్రీనివాస్తో మాట్లాడి నువ్వు ఆస్తులను వ్యాపారాలు వాళ్ళ పేరునే రాసేసి పిల్లల పేరున భార్య పేరున అని అడిగాడు. అందుకు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక అప్పుడు ఈవిడని ఎలక్షన్స్లో నిలబెట్టకుండా చేశారు అప్పుడు. అయితే అతను రాయకుండా తను ఎలా ఉన్నాడో అలా యథేచ్ఛగా కొనసాగాడు. అప్పుడు ఈవిడ మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఈవిడ నేను ఎన్నికల్లో నిల్చుంటానంటే సరే అని సజ్జలు ఒప్పుకున్నట్టే ఒప్పుకుని తర్వాత ఏం చేశాడు, బీఫామ్ ఇచ్చే టైంలో సర్వే చేశాము, మీకు అంతా నెగిటివ్గా ఉంది, మీరు నెగ్గరు అని చెప్పి ఇవ్వడం మానేశాడు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయేసి ఈవిడ ఒంటరిగా నేను పోటీ చేస్తాను అని ఈవిడ డిక్లేర్ చేసింది. చేశాక అప్పుడు సజ్జలు ఏం చేశాడు, నువ్వు పోటీ చేయకు, నాది హామీ, నేను రాయిస్తాను ఆస్తులు నీకు అని మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ తోటి చెప్పించాడు. చెప్పించాక ఎలక్షన్స్లో నిలబడలేదు. సరే, మొత్తానికి ఇప్పుడు మొత్తం పార్టీయే రాలేదు. రాకపోయేసరికి ఇప్పుడు సజ్జల మొహం చూపించట్లే ఈవిడికి సజ్జల మొహం చూపించకపోయేసరికి ఇప్పుడు వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది.
ఇందులో ఇంకోటి ఏమైంది ఇవాళ నిన్నను ఇప్పుడు ఈ వాణి ఆస్తులు అడుగుతున్నారు కరెక్టే. అసలు మరి ఇప్పుడు ఏదైనా కూడా 4 గోడల మధ్య తేల్చుకోవాలని ఆయనే చెప్పాడు కదా శ్రీనివాస్ అన్న ఆయన. మరి మాధురి విషయం ఆయన 4 గోడల మధ్య తేల్చుకోవాలి కదా, లేదు భార్యా బిడ్డల విషయం కూడా తేల్చుకోవాలి కదా. నువ్వు తేల్చుకుని వాళ్ళకి ఆస్తులు ఏవి రాసి ఇవ్వాలో ఇచ్చేసి ఆవిడతో విడాకులు తీసుకుని నువ్వు ఏ రకంగా ఉన్నా ఎవడు మాట్లాడు. కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఉండి నువ్వు గతంలో వ్యాఖ్యలు చేసి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ఈరోజు నువ్వు న్యాయం ఎలా మాట్లాడతావు? నువ్వు కష్టపడ్డావో సుఖపడ్డావో వాణితోటి అది మీ ఇద్దరికీ సంబంధించింది. దానికి మూడో మనిషి మాట్లాడే అవసరం లేదు. ఆవిడ నేను కష్టపెట్టిందని మీ అమ్మగారు అంటుంది, లేదు కొడుకు కష్టపెట్టాడని మీ అమ్మగారు అంటుంది. అవన్నీ మనకు అనవసరం అండి. కానీ మాట మీద ఉండాలా వద్దా? ఇప్పుడు వాణి యుద్ధం చేస్తున్నారంటే చేస్తారు, భార్యగా ఆవిడకి హక్కు ఉంది. ఇప్పుడు అతని ఆస్తి పిల్లలకి వెళ్ళాలి కదా న్యాయపరంగా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే ఇవి తేల్చమని ఆవిడ అడుగుతోంది. మాధురి నిన్ననేం చేసింది ఆవిడ, నేను చచ్చిపోతాను మొన్న ఎప్పుడో ప్రకటించింది. ఒకవేళ వాణి ఇలాగే హెరాస్ చేస్తే నేను వాణి ఇంటికి ముందుకెళ్ళి నేను నా పిల్లలు చచ్చిపోతాం సూసైడ్ చేసుకుంటాం అంది. నిన్ననేమో స్కోడా కారు తీసుకుని వెళ్ళిపోయి స్పీడ్గా టెక్కల్ దగ్గర ఏదో ఒక ప్లేస్లో అది టోల్గేట్ దాటాక ఒక కారుని కొట్టింది ఆవిడ. కొట్టి నేను సూసైడ్ చేసుకోవటానికే ఇలా చేశాను అని చెప్పింది. ఫస్ట్ అదో కేసు. అసలు సూసైడ్ చేసుకుంటానంటే ఒక కేసు అయితే వేరే ఒక వెహికల్ని కొట్టడం ఇంకో కేసు. అన్ఫార్చునేట్లీ ఆ వెహికల్లో సుధాకర్ అని ఒక లాయర్ ఉన్నారు. ఆయన వచ్చి ఒరిస్సాకి చెందిన ఆయన, కానీ తెలుగు మాట్లాడుతున్నారు. సో ఆయన అంటాడు ఇప్పుడు వాళ్ళకేవో దెబ్బలు తగిలాయి. ఆయన ఏమంటున్నాడు, ఈవిడ అంటే లాయర్ కదా పాయింట్స్ కరెక్ట్గా తీస్తాడు ఆయన. ఈవిడ మీద ఎఫ్ఐఆర్ నేను ఫైల్ చేయించానండి, కాకపోతే కేసుకి ఏం అవసరం ఉన్నా నేను వస్తానని చెప్తున్నాను. నేను రోజు తిరగలేను కదా, నేను వేరే స్టేట్లో ఉంటాను, కానీ ఈవిడని ఇలా వదలకూడదు. ఎందుకంటే ఈవిడ చనిపోతానని స్టేట్మెంట్ ఇచ్చింది, ఆత్మహత్య చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చింది, అది ఒక తప్పు. తర్వాత నా కారు కొట్టడం ఇంకో తప్పు. ఇంకోటి ఏమన్నాడు ఆయన, అసలు మీరు ఆవిడ తాగుందా డ్రగ్స్ తీసుకుందా మీరు టెస్ట్ చేశారా అని అడిగాడు పోలీసుల్ని. అసలు పోలీసులు ఏం చేశారు, పోలీసులు ఏ రకంగా ప్రవర్తించారు అని ప్రశ్నిస్తున్నాడు. సో ఇప్పుడు ఈ రకంగా కూడా ఆవిడ మీద కేసు ఫైల్ చేయొచ్చు, లేదు పోలీసుల మీద కూడా కేసు ఫైల్ చేయొచ్చు. సో ఇన్ని నడుస్తున్నాయి ఇక్కడ. ఆవిడ నిన్నను మనం చూస్తే హాస్పిటల్లో పెద్ద సీన్ క్రియేట్ చేసింది ఆవిడ. చేసి వాణి వల్లే నేను ఇలా అయిపోయాను, నా లైఫ్ బదనాం అయిపోయింది అని అంటుంది. మరి అసలు నువ్వు వాణి భర్తతో నువ్వు ఉండి, సరే స్నేహమే అనుకుందామండి, మనమేమి దానికి చెడ్డ పేర్లు పెట్టద్దు, స్నేహంగానే నువ్వు ఎందుకుంటావు? ఈరోజు ఒంటరి అయిపోయాను నేను, నా భర్త వద్దంటున్నాడు, నా అక్క నన్ను రానివ్వట్లేదు నా ఆవిడ అంటుంది. ఇందాక దువ్వాడ శ్రీనివాస్ అంటాడు నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నాను, మాధురి ఒంటరి అయిపోయింది అని దువ్వాడ శ్రీనివాస్ అంటాడు. అతను ఎమోషనల్ అయిపోతున్నట్ట. మాధురికి ఇలా అయ్యేసరికి అందరి నోళ్లలో నాంతోంది, వాణి చేసిన పనికి మాధురి ఏమో ఇప్పుడు అందరూ ఎవరు లేకుండా అయిపోతుంది అని ఎమోషనల్ అయిపోతున్నాడు. ఏమన్నా అర్థం ఉందా అండి? అయితే మనం చూసుకుంటే ఎవరైతే దువ్వాడ వాణి వాళ్ళ కూతుర్లతో పాటు రావడం, శ్రీనివాస్ని బయటికి రమ్మంటాం మనం చూసాం. దీనిపైనే ఆయన అక్కడ ఉన్నటువంటి మార్బుల్ రాయితోని హత్యాయత్నం చేయడానికి కూడా పాల్పడ్డాడు, అది పోలీసుల సమక్షంలో. అయితే ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఎందుకు 4 గోడల మధ్యనే మనం సాల్వ్ చేసుకోవచ్చు కదా ఈ ఇష్యూని, ఇలా బయటికి వచ్చి రాజ్యాంతం చేయడం కరెక్ట్ కాదు, ఇది వాణి చేస్తుంది తప్పు అన్నాడు. అది మీరు గమనిస్తే ఇక్కడ వచ్చి భర్త ముందుకు వచ్చి భర్తను బయటికి రమ్మని చెప్పేసి అనడం అనేది తప్పు అవుతుంది. కానీ ఇక్కడ దివ్యల మాధురి వచ్చేసి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మేమిద్దరం కూడా అడల్టరీ అంటే వ్యభిచారం చేస్తున్నాం అని చెప్పి చెప్తుంది. అంటే అక్కడ దువ్వాడ శ్రీనివాస్కి మాధురి చేస్తున్నటువంటి యొక్క బహిరంగంగా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం తప్పనిపిస్తలేదంటారా? ఆయనకు తప్పనిపిస్తే ఇలా ఎందుకుంటాడు? ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది సీను, ఆయన వాణిని వద్దనుకుంటున్నాడు, అది క్లియర్ కట్గా మనకు తెలుస్తోంది. అలాంటి ఇప్పుడు తేల్చుకో, నీకు అంత నిజంగా ఈవిడతో ఒకవేళ ఫ్రెండ్లీగా ఉంటావో సహజీవనం చేస్తుంది. నేను మాధురి కూడా గట్టిగా చెప్పింది కదండి, నేను ఇంత జరిగాక నేను ఇది శ్రీనివాస్ తోటే ఉంటాను, సహజీవనం చేస్తాను, లేదంటే పెళ్లి చేసుకుంటాను, నా ఇష్టం అంది కదా. సో ఇప్పుడు మీరు వాణికి సెటిల్ చేసేసేయండి, చేసేసి పిల్లలు కూడా సెటిల్ చేసేసి ఆ ఇష్టమైతే విడాకులు తీసుకోండి మీ ఇద్దరికి. ఆ తర్వాత మీరు మాధురితో ఉంటారా మాంతారా తర్వాత ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే వాణి గారిని పెళ్లి చేసుకునే ముందు దువ్వాడ శ్రీనివాస్ ఎలాగైతే వచ్చాడో అలానే బయటకు వచ్చేసి ఇప్పుడు ఎవరైతే దివ్యల మాధురినితో ఉండడమా లేదా పెళ్లి చేసుకోవడమా అనేది జరగడమే కరెక్ట్ అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు
వాణికి ఆస్తి ఇవ్వకుండా ఇప్పుడు మాధురికి రాసేస్తారనే వాణి భయపడుతున్నారు. ఆ ఒక్క రీజన్ కోసమే ఆవిడ ఇవాళ బయటకు వచ్చి గొడవ చేసింది. ఇన్ని రోజులు గొడవ చేయలేదుగా. ఇన్ని రోజులు ఆవిడ నమ్మకంతో ఉంది రాసిస్తాడని. కాకపోతే ఎప్పుడైతే ఇప్పుడు మాధురిది ఇది చాలా వ్యవహారం ముందుకెళ్తోంది, ఇది ఇప్పటితో తేలదు అని ఇప్పుడు భావించారో వాణి, అప్పుడు బయటకు వచ్చి ఆవిడ గొడవ చేసింది. ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఇంటికి వచ్చి ఆవిడ అడగడం తప్పండి. మీరు చెప్పినట్టుగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే తప్పు లేదు, ఇక్కడేమో ఆవిడ ఒక మైక్ పెట్టుకుని అరిస్తే తప్పు లేదు దీనికి. అందులో ఏం తప్పిదా అంటే ఒక మనిషి మీద ఇష్టం ఉంటే ఇలాగే ఉంటుంది, ఇష్టం లేకపోతే అలా ఉంటుంది అంతే. అయితే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో పూర్తిగా వైసీపీ ఓడిపోవడానికి తనే కారణం. ఇక్కడ దువ్వాడ ఫ్యామిలీకి, ఇక్కడ దివ్యల మాధురికి తను సపోర్ట్ చేస్తూ ఏదైతే నేను టికెట్ రానియకుండా కావచ్చు, లేదంటే తను పోటీ చేయకుండా వాణిని ఆపి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మొత్తానికి దివ్యల మాధురికి కూడా పూర్తి సపోర్టు సజ్జల రామకృష్ణారెడ్డిది ఉంది అంటే ఏమంటారు? అదే అంటున్నారండి, వెనకాల అతని సపోర్ట్ ఉండబట్టే దివ్యల మాధురి ఇంత రెచ్చిపోగలుగుతున్నారు. అంటే అతను కూడా అతని అవసరాలకి వేడుక చూస్తున్నాడు అనే అంటున్నారు. ఇప్పుడు పాప అటు వాణిని మోసం చేశాడు, ఇప్పుడు మాధురి కూడా మోసపోతుందని మనం అనుకోవాలి సజ్జల చేతిలో ఈ రకంగా చూస్తే. ఎందుకంటే సజ్జలు ఎవరికి కూడా న్యాయం చెయ్యరు కదా అతను. అంటే ప్రతి దాంట్లోనూ వేలు పెట్టి అది సర్వనాశనం అయ్యే వరకు ఆయన చూస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అయిపోయాడు, వీళ్ళంతండి. అవును. సో చూద్దాం మేడం, మొత్తానికి సజ్జలు చేసిన పంచాయతీ మొత్తానికి పెంట్ అయిందా లేకపోతే ఏమైందా అనేది తెలియదు. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.